వటపత్ర సాయికి వరహాలలాలి రాజీవ నేత్రునికి రతనాలలాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి. ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే. అమృతం తాగి చిరస్మరణీయమైన దేవుళ్ళని చూశాము. కానీ నవమాసాలు మోసి ఆ చిన్ని ప్రాణానికి ప్రాణం పోసిన అమ్మ మనందరికీ కూడా ఎంతో గొప్ప దేవతగా ఆరాధిస్తాము, పూజింపబడుతుంది ఆ అమ్మ. సృష్టికి మూలమే అమ్మ. సృష్టిలో తీయనైనది మధురమైంది ఏదైనా ఉంది అంటే అది అమ్మ అనే పదం అందరికీ ఉన్న అమ్మే. మరి అమ్మలందరినీ కూడా ఈరోజు తలుచుకోవడం అంటే ఈ ఒక్కరోజే కాదు, 365 డేస్ ఎప్పుడు తలుచుకున్నా, ఆవిడని ఎప్పుడు పూజించినా కానీ అమ్మే. అమ్మలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మదర్స్ డే స్పెషల్గా మీ అందరికీ కూడా చక్కటి అమ్మ పాటలు పాడడానికి ఈనాటి మన స్పెషల్ కార్యక్రమానికి విచ్చేశారు. మదర్స్ డే స్పెషల్గా మాతృదినోత్సవం స్పెషల్ కార్యక్రమంలో పాడుతా తీయగలో అద్భుతంగా పాడి ఎంతో మంది మన్ననలు పొందిన యశస్విని మనతో ఉన్నారు. అలాగే సూపర్ సింగర్గా టాప్ 5లో మరి అందరి హృదయాల్లో చక్కటి స్థానాన్ని గెలుచుకున్న పవన్ కళ్యాణ్ మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళిద్దరూ చక్కగా మదర్స్తో వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనం వెల్కమ్ చెప్దాం. హలో యశస్విని, వెల్కమ్ టు ద స్టూడియో. అమ్మ నమస్కారం, హ్యాపీ మదర్స్ డే. అమ్మ మీకు ముందుగా హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. కుమారి గారు హ్యాపీ మదర్స్ డే అండి. పవన్ కళ్యాణ్ హ్యాపీ మదర్స్ డే. అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఓకే, మరి ఈనాటి మాతృ దినోత్సవం స్పెషల్ కార్యక్రమంలో చక్కగా సింగర్స్ వచ్చేసారు వాళ్ళ అమ్మలతో. ముందుగా మరి ఇటు మాట్లాడదాం యశస్విని వాళ్ళ అమ్మగారితో. అమ్మ, మదర్స్ డే అని మనం కొన్నేళ్లుగా జరుపుకుంటున్నాం. మరి ముందుగా అమ్మ అనే పదానికి మీరు ఏం నిర్వచనం ఇస్తారు? ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అమ్మ. అమ్మ ప్రేమ అనేది అన్కండిషనల్ లవ్. అండ్ ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినా మన కోసం చాలా నిస్వార్థంగా చేస్తుంది అమ్మ. సో అమ్మ గురించి చెప్పాలి అంటే అసలు ఎన్ని గంటలైనా సరిపోదు, ఎంతైనా సరిపోదు. అమ్మ తర్వాతే ఇంకేదైనా. ఓకే యశస్విని, మీరేం చెప్తారు? మనకి పుట్టిన దగ్గర నుంచి ఎవరినైనా ఫస్ట్ తలుచుకుంటామంటే అది అమ్మనే. ఏదైనా ఏ అవసరం వచ్చినా సరే, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే, ఏ సిచ్యువేషన్లో అయినా సరే, అమ్మ నాకు ఇలా అయింది, అమ్మ ఇది చేశాను, అమ్మ నాకు ఆకలేస్తుంది, అమ్మ నేను ఇంటికి వస్తున్నాను, అమ్మ నేను వెళ్తున్నాను అని అన్నీ ఫస్ట్ అమ్మకే చెప్తాం. సో అమ్మ అనేది అందరి లైఫ్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అమ్మ కూడా అలాగే చూసుకుంటుంది మనల్ని. ఇక కుమారి గారు, అమ్మ చేసిన అమ్మ మనం రుణం తీర్చుకోలేము. అసలు అమ్మ రుణం అయితే అమ్మ రుణం తీర్చుకోలేము. ఫస్ట్ మనకి ఏ బాధ వచ్చినా ఏమొచ్చినా పడినా ఏం చేసినా అమ్మే గుర్తొస్తుంది. అమ్మ మనకి ప్రతి విషయంలో మనకి ఫస్ట్ గురువు అమ్మేనండి. అమ్మని మాత్రం మర్చిపోయామంటే వాళ్ళ జీవితంలో ఇంక బతకక్కర్లా. కాబట్టి అమ్మ రుణం మాత్రం తీర్చుకోలేము. మా అమ్మ అయితే చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. మేము ముగ్గురు ఆడపిల్లలమే. అమ్మ అయితే చాలా బాగా పెంచింది. అమ్మ రుణం అయితే తీర్చుకోలేము. మనం అమ్మ గురించి మాట్లాడుతుంటేనే ఆటోమేటిక్గా ఆ ఎమోషన్ అనేది వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఆ బంధం అలాంటిది, ఆ పేగు బంధం అలాంటిది. సో పవన్, అమ్మ చెప్తూ ఉంటేనే అమ్మ కళ్ళలో నీళ్లు చూస్తున్నావు. సో మీ అమ్మ గురించి ఏం చెప్తావు? సో అమ్మ గురించి చెప్పాలంటే అండి, బేసిక్గా ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నాను, ఇలా ఒక స్టూడియోకి వచ్చి కానీ, ఒక రికార్డింగ్ కానీ, ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేశానంటే నాకు అమ్మే కారణం. అండ్ ఇంత ఓపెన్గా అంటే ఎలాంటి ఫస్ట్ నన్ను సంగీతం అమ్మ ఇష్టం అనమాట. సో అమ్మ ఇష్టం నా మీద రుద్దింది కాబట్టి సో ఈ రకంగా సంగీతం నేర్చుకొని ఇలా స్టేజ్ మీద వచ్చి పాడగలుగుతున్నాను. సో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు మామ్. అండ్ ఇంకా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ లాగా నాకు అమ్మ ప్రతిదీ షేర్ చేసుకోవడం. అండ్ పాట కానీ ఎక్కడ అమ్మ సపోర్ట్ చేయకుండా లేనిది లేదు. అది తప్పినా వచ్చిన. సో ఎవ్రీవేర్ ఐ ఫౌండ్ ఫస్ట్ ఏమడుతుందంటే అది విన్నావా లేకపోతే ఇది సాధించావా అని అడగదు, తిన్నావా ఫస్ట్ రాగా, తిన్నావా, నిద్ర ఉందా, అది అడుగుతుంది. సో అది అమ్మలోని నిస్వార్థం. సో ఐ ఫీల్
ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు అమ్మ. అండ్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంత దాకా ఇక్కడ దాకా నేను ఉన్నానంటే కారణం నీ ఇంట్రెస్ట్ ఇక్కడ దాకా నేను వచ్చాను. సో ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు మామ్. హ్యాట్స్ ఆఫ్. చాలా చక్కగా చెప్పావు పవన్. ఓకే, మరి మన కార్యక్రమం చక్కటి పాటలతో, అమ్మ పాటలతో అమ్మలందరికీ కూడా డెడికేట్ చేసేద్దాం. ఓకేనా? సో యశస్విని, ఒక మంచి ఫస్ట్ పాటతో మొదలు పెడదామా కార్యక్రమాన్ని? అమ్మ రాజీనామా అనే సినిమా నుంచి ఎవరు రాయగలరు అనే చాలా గొప్ప పాట. ఇది మనకి రాసిన వారు సిరివెన్నెల గారు. సో ఈ సాంగ్ తోటి నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఎవరు పాడగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్నా తీయని రాగం, అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమని పాటకి, ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్నా తీయని రాగం. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. ఎంత బ్యూటిఫుల్ లిరిక్స్ కదా, అసలు అద్భుతంగా రాశారు. చాలా చక్కగా పాడారు యశస్విని. థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్, ఏ పాట పాడుతున్నావు? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ నుండి అమ్మ సాంగ్ ఉంది. సో అది నాకు ఫర్ ఎవర్ ఫేవరెట్. చాలాసార్లు పర్ఫామ్ చేద్దాం అనుకున్నాను, బట్ త్రూఅవుట్ దిస్ ప్లాట్ఫామ్. నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకే, ఏ క్షణం ఎదురవుతావో జోల పాటవై, ఆకలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై, ఏ కథలు వినిపిస్తావో జాబిలమ్మవై, నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి, వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొతే అమ్మా, బంగారం నువ్వమ్మా. వెరీ గుడ్. బంగారమే అమ్మ, బంగారం, ప్లాటినం అన్నీ. ఓకే, చాలా చక్కగా పాడారు. సో సావిత్రి గారు, తన అభిరుచిని, అసలు తను బాగా పాడుతుందని మీకు ఎప్పుడు అనిపించింది, మీరు ఎప్పుడు గ్రహించారు? తను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవాలనుకుంది కానీ కుదరలేదు, నేర్చుకోలేదు. కానీ ఇంటర్ అయిన తర్వాత తను బీడిఎస్ చేసింది, డెంటిస్ట్రీ. అది అయిన తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్గా చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో ఏదో పాడేది, కానీ తనంతట తనే డెవలప్ చేసుకుంది. ఓకే. మా వాళ్ళందరూ ఏదో ఒకటి కొంచెం కొంచెం పాడతారు, అమ్మ అందరూ మేమందరం ఏదో కొద్దిగా పాడతాం. కాకపోతే ఇది మాత్రం ఓన్గా డెవలప్ చేసుకుంది. తన ఇంట్రెస్ట్తోనే పాడుతా తీగలో వెళ్ళాలనే పట్టుదలతో బాలుగారి ముందు ప్రదర్శించాలని చెప్పి తనే సొంతగా అన్ని ప్రయత్నాలు తనవి. సో యశస్విని, ఇప్పుడు ఏం పాట పాడతారు? సో పాట పాడే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మా మదర్ చెప్పారు కదా, అన్నీ నాదే, నేనే సొంతంగా అంతా ట్రై చేశానని. కానీ ఇంట్లో సపోర్ట్, ఆ ప్రోత్సాహం లేకపోతే కనుక నిజంగా ఇక్కడ దాకా రావడం అనేది చాలా కష్టం. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి పర్ఫామ్ చేస్తాను, కానీ ఇంట్లో ఆ ప్రిపరేషన్ అనేది ఉండాలి కదా. దానికి నాకు హెల్ప్ చేయడానికి మా అమ్మ చాలా కృషి చేశారు, చాలా హెల్ప్ చేశారు. సో దానికి చాలా థ్యాంక్ యూ. ఈ సందర్భంగా నేను ఎప్పుడు మా అమ్మకి థ్యాంక్ యూ చెప్పలేదు ఇంతవరకు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఓకే. సో మదర్స్ డే స్పెషల్లో ఇంకొక చక్కటి పాట పాడడానికి ఇద్దరు సింగర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ పాట పాడుతున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం. యశస్విని, ఏ పాట పాడుతున్నారు ఇప్పుడు? యా, సో సూపర్ డూపర్ హిట్ మనం అనే చిత్రంలో నుంచి ఎంతో ఫేమస్ అయిన సాంగ్ కనిపెంచిన మా అమ్మకి అని పాడబోతున్నాం. వెరీ గుడ్. కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపెంచిన మా నాన్నకే నాన్నయ్యానుగా, ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ, తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ,
ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. బ్యూటిఫుల్. ఓకే కుమారి గారు, పవన్ పాడుతూ ఉంటే మీ ఫేస్లో బల్బు వెలిగిపోతుంది, ట్యూబ్ లైట్ లాగా ఆ ఆనందం కనిపిస్తుంది. అంటే పవన్ అసలు పాడతాడు, నా కొడుకులో ఇంత మంచి టాలెంట్ ఉంది అని ఎప్పుడు గ్రహించారు మీరు? పవన్ పాడుతున్నప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఇది నాకు కూడా తెలియదు, అందుకే అడిగాను. అంటే వాడు చిన్నప్పటి నుంచి పాడేవాడు. నేనైతే ఫస్ట్ వాడికి నేర్పింది 2 విఘ్నేశ్వరుడు స్తోత్రాలు నేర్పానండి. అవి నేర్చుకుని వెళ్ళి వరే నువ్వు స్కూల్లో ఫస్ట్ ఇవి పాడు, వాడిని కూర్చోపెట్టి ఇది గ్లాసు, ఇది ఫోను, ఇది నేనే, నువ్వు నా వంకే చూడు, ఎవరు లేరు నీ చుట్టూ, ఈ గ్లాసును తిరగేసి వాడికి ఇచ్చేదాన్ని ఫోన్ అనుకుని ఇచ్చి, నువ్వు విఘ్నేశ్వరుడు స్తోత్రం పాడినాన్న శుక్లాంబరధర, స్టేజ్ ఎక్కువ, నీ పక్కన ఎవ్వరు లేరు, నేనే ఉన్నాను, నా వైపే చూడు, ఇంకెవ్వరిని చూడకు అనేదాన్ని. గ్లాస్ ఇచ్చి పాడేవాడు. ఎల్కేజీలోనే పాడేవాడు. అది ఫస్ట్ నేర్పింది అది వాడికి నేను. చాలా బాగా పాడాడు. ఆ మేడం గారు, శోభారాణి మేడం గారు వచ్చి, మేడం మీ అబ్బాయికి బాగా నేర్పారు, బాగా పాడుతున్నాడు అని చెప్పి ఎల్కేజీ నుంచి వాడు 10th వరకు ప్రేయర్ సాంగ్ వీడికే ఇచ్చారు ఆవిడ. ఇంక దాంతో వీడు బాగా పాడతాడు, సంగీతం నేర్పించాలి అని చెప్పి ఎల్కేజీనే స్కూల్లో కూడా ఒక భాస్కర్ సార్ అని నేర్పేవారండి. ఆయన దగ్గరే జాయిన్ చేశాను వాడిని. ఇంకా పక్క వాళ్ళు కూడా ఏదైనా పాట ఉంటే ఆ పాటతో పాటు పాడేసేవాడు ఇంట్లో. బాగుందండి మీ వాడు వాయిస్, నేర్పించండి సంగీతం. ఏది తొందరగా నేర్పించినా నేర్చుకునేవాడు. పాపం చదివేవాడు, అల్లరి అలాగే చేసేవాడు. పాటలు కూడా అలాగే పాడేవాడు. పాటలు బాగా పాడతాడా, అల్లరి బాగా చేస్తాడా? 2 సమానంగా చేస్తాడు, ఏది వదలడు. అల్లరి బాగా చేస్తాడు. అల్లరి బాగా పాట. ఎనీవేస్ చాలా చాలా అద్భుతంగా పాడుతున్నాడు. మొత్తం కోట్ల మంది హృదయాల్లో పవన్ నిలిచిపోయాడు. చాలా అదృష్టం. మీరు ఎంతో మంది మదర్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉండాలి, ఎందుకంటే అంత మంచి కొడుకుని కన్నారు మీరు. ఏంటి పవన్ కళ్యాణ్ ఎందుకు పేరు పెట్టారు? పవన్ కళ్యాణ్ ఫ్యానా మీరు? కాదండి, మాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. పవన్ అసుతుడు. నా అక్క కొడుకు పేరు శ్రీరామచంద్రమూర్తి, నా చెల్లి కొడుకు పేరు హనుమాన్, మా అక్క 2వ కొడుకు పేరు పవన్, మా వాడి పేరు పవన్ కళ్యాణ్ అని పెట్టారు. ఇంకా అందరికి హనుమంతుడు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో మగపిల్లలు అందరి పేరు హనుమంతుడి పేరు. ఓకే, వెరీ గుడ్. సో నీకు పవన్ కళ్యాణ్ ఇష్టమా? బేసిక్ చాలా ఇష్టం. సో ఎనీవేస్ మరొక మంచి పాట పాడతావా? మే కభీ बतलाता नहीं पर अंधेरे से डरता हूँ मैं माँ, यूँ तुम्हें दिखलाता नहीं तेरी परवाह करता हूँ मैं माँ, तुझे सब है पता है न माँ, तुझे सब है पता मेरी माँ, भीड़ में यूं न छोड़ो मुझे, घर लौट के भी आना पाऊँ माँ, भेजना इतना दूर मुझको तू, याद भी तुझको आना पाऊँ माँ, क्या इतना बुरा हूँ मैं माँ, क्या इतना बुरा मेरी माँ. వాజీవా. ఫ్యాంటాస్టిక్ మూవీ అండ్ ఫ్యాంటాస్టిక్ సాంగ్ అండ్ బ్యూటిఫుల్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. బాగా పాడావు పవన్, థ్యాంక్ యూ సో మచ్. సో యశస్విని, మదర్స్ డే స్పెషల్ కాబట్టి ఏది ఇచ్చినా కానీ తక్కువే అమ్మకి, మనం ఎంత చేసినా తక్కువే, రుణం తీర్చుకోలేం కాబట్టి. బట్ ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి మనం హ్యాపీనెస్ వాళ్ళకి ఇవ్వాలి, మనం హ్యాపీగా ఉండాలి కాబట్టి ఏం గిఫ్ట్ ఇస్తున్నారు ఈరోజు అమ్మకి? గిఫ్ట్ అనేది ఏదైనా ప్లాన్ చేసి ఇద్దామన్నా సరే అమ్మ ఎప్పుడు నాకు ఇది కావాలి, నాకు ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది అని ఎప్పుడు చెప్పదు. ఏది ఇద్దాం అనేది కూడా అర్థం కాదు. అలానే ఒకసారి శారీ గిఫ్ట్, ఒకసారి ఇంకేదైనా గిఫ్ట్ అలా ఇచ్చినా సరే నాకెందుకులే, నువ్వు ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నావు, నాకు ఇన్ని గిఫ్ట్స్ అవసరం, అసలు ఎందుకు, నువ్వు దాచుకో, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయని ఇలాగే చెప్తుంది. కానీ ఒక గిఫ్ట్ అదే ఇది 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 నాకుంటే బాగుంటుంది, ఈ గిఫ్ట్ ఉంటే బాగుంటుంది అనేది ఎప్పుడు కోరుకోలేదు. సో ఏ గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. ఓకే, గుడ్. అంతే అమ్మలంతే, ఏది కావాలి అని అనుకోరు, ఇవ్వాలనే చూస్తూ ఉంటారు.
ఎగ్జాక్ట్. వెరీ గుడ్. సో ఒక మంచి పాట పాడతారా? మనని కని పెంచిన తల్లినే కాకుండా ఈ భూమాతని కూడా ఒక తల్లిలా పూజిస్తాం కాబట్టి ఈ భూమాత మీద ఒక మంచి పాట ఉంది రాజన్న అనే సినిమాలో. సో దాన్ని పాడబోతున్నాను. ఓకే. అమ్మా అవని అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. కనిపించిన ఒడిలోనే కన్ను మూయని మళ్ళీ నీ ఒడిలోనే కళ్ళు తెరవని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. వెరీ గుడ్. థ్యాంక్ యూ. అంతే కదా, మనకు భారతమాత భూమాత ఫస్ట్ వీళ్ళందరూ కూడా అమ్మలే మనకి. సో చక్కగా పాడారు, చక్కటి పాట. సావిత్రి గారు, సో తను ఒక డాక్టర్ కాబట్టి తన బిజీ స్కెడ్యూల్ ఉంటూ ఉంటుంది. పొద్దున వెళ్తే ఎప్పుడో ఈవినింగ్కి వస్తూ ఉంటుంది. సో పెళ్ళైన తర్వాత తను మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ మనము పుట్టినప్పటి నుండి ఒక ఆడపిల్లగా మనము ఇద్దరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకేలాగా చూస్తాము. కానీ ఆడపిల్ల వెళ్ళేటప్పుడు ఇంకొక రకమైన బాధ ఉంటుంది. సో తను ఒక మళ్ళీ మదర్ అవుతుంది ఇంకో ఇంటికి వెళ్ళిన తర్వాత. సో ఈ లెగసీ ఎలా అనిపిస్తుంది మీకు? షీఈస్ ఓన్లీ కిడ్. షీఈస్ ద ఓన్లీ కిడ్. ఓకే. కాబట్టి కష్టమే అయితే మరి. బకెట్లు నిండుతాయేమో మీ ఏడుపుకి. అలా అని కాదు కానీ వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు సెటిల్ అవ్వాలి అంటే అది తప్పదు. అది కొన్నాళ్ళు అలా ఉంటుంది కానీ తప్పదు. ఓకే. సో తను డాక్టర్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అసలు? చాలా హ్యాపీ. ఓకే. మా వాళ్ళందరూ వాళ్ళ నాన్నమ్మ గారు అమ్మమ్మ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సంతోషం. అండ్ పెద్దనాన్నలు పెద్దమ్మలు అందరూ ఓకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఈ పాటలకు కూడా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తారు. అంటే ఫస్ట్ నుంచి ఇలా పాడుతుంది అని తెలియకపోయినా దానంతటా అది ఇంట్రెస్ట్ తెచ్చుకుని ఇలా ప్రోగ్రామ్స్లో కండక్ట్ చేసి అన్నీ చేసి అలా వచ్చిన తర్వాత అందరూ చాలా టీవీలో వచ్చిన తర్వాత ఎంకరేజ్ చేస్తారు. మా సిస్టర్స్ చాలా ఎంకరేజ్ చేస్తారు దాన్ని. ఓకే. నాకన్నా ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. ఓకే. తను ఎలాంటి అమ్మాయి? యశస్విని ఎలాంటి అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా? ఎలాంటి అంటే మిక్స్డ్ అన్నీ ఉంటాయి. అల్లరి అన్నీ ఎక్కువే. కోపం ఎక్కువ? చాలా. అలాంటివి చెప్పకూడదు. కోపం ఎక్కువే, అల్లరి ఎక్కువే, అమ్మల దయ ఎక్కువే, చెప్పరు కదా, మళ్ళీ జాలి ఎక్కువే, అన్నీ ఎక్కువే. ఓకే. కాక్టైల్ అనమాట. కాక్టైల్. వెరీ గుడ్. కుమారి గారు, సో మరి పవన్ కళ్యాణ్ వంటలు చేస్తే ఇష్టంగా తింటాడా, లేదంటే అమ్మ దీంట్లో ఏదన్నా తక్కువైంది ఎక్కువైందని ఏమని అంటూ ఉంటాడా? ఏమండి, ఏమన్నాడా? వాడికి పప్పు అంటే చాలా ఇష్టం. రోజు పప్పు వండినా సరే తినేస్తాడా? ఓకే. సో ఆఫీస్ జాబ్ చేస్తున్నాడు కాబట్టి మీరు అన్నీ చేసి పంపిస్తూ ఉంటారా? అవునండి, బాక్స్ ఇచ్చి పంపిస్తా. ఓకే. ఏది ఇష్టంగా తింటావు పవన్ అమ్మ చేసిన వంటల్లో? అమ్మ చెప్పినట్టు బేసిక్గా నాకు యాక్చువల్లీ పప్పు, అది టమాటా పప్పు, ఆకుకూర పప్పు ఏదైనా సరే ఎక్కువ పప్పు ఇష్టం. అండ్ అమ్మ కాకరకాయ ఇప్పుడు బాగా చేస్తుంది అండ్ సాంబార్ బాగా పెడుతుంది. అండ్ ఎవరు పెట్టిన సాంబార్ నేను తినను. సో అమ్మ చేసింది పర్టికులర్గా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అమ్మ వాళ్ళ అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకుంది. సో నాకు అంటే లైక్ చాలా ఇష్టం ఆ స్మెల్ కూడా. ఈవెన్ ఆ కైండ్ ఆఫ్ సాంబార్ నేను ఇప్పటిదాకా ఎక్కడ టేస్ట్ చేసింది లేదు. సో అమ్మ పెట్టిన సాంబార్ మాత్రం చాలా ఇష్టం. మరి ఫ్యూచర్లో నీ వైఫ్కి ఆ సాంబార్ మరి నేర్పించాల్సిందే, అది కంటిన్యూ అవ్వాలి కదా. అమ్మని టీచ్ చెప్పాలి. ఫస్ట్ నువ్వు పెళ్లి చూపులో అదే చెప్పు, ఫస్ట్ సాంబార్ వచ్చా అని అడుగు నువ్వు. ఓకే. సో మరి ఈ రోజు నువ్వు ఇందాక యశస్విని అన్నట్టు నేనేమి ఇచ్చినా అమ్మ నాకు వద్దు అంటుంది అని ఉంది. సో నీకేమైనా ఐడియా ఉందా ఈ రోజు అమ్మకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని? యాక్చువల్లీ ఇవ్వాలని ఉంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇంట్లో పేరెంట్స్ అది ఇవ్వలేదు. అంటే ఏంటంటే చదవనని చెప్పారు కదా, బాగా చదవాలన్నది ఫస్ట్ టార్గెట్ ఇంట్లో. ఆ తర్వాత ఇవి సింగింగ్ అనుకున్నది కాదు, వచ్చేసింది. సో వాళ్ళు ఏంటంటే స్టార్ కనెక్షన్ నాకు ఎప్పుడు పెట్టించలేదు చిన్నప్పటి నుంచి. నా కార్టూన్స్ అంటే పిచ్చి ఇప్పటికి. సో బెంటెన్ అవి ఎక్కువ చూస్తూ ఉంటా. సో కార్టూన్స్ అవి పెట్టించాలని. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా జాబ్ వచ్చేసింది, కొంచెం పర్లేదు కాబట్టి మొన్న పాపం అడక్కడక్క అడిగింది, అరే నాకు బోర్ కొడుతుందిరా ఇంట్లో టీవీ స్టార్ కనెక్షన్ పెట్టించవా నన్ను అడిగింది పాపం. సో తప్పకుండా అమ్మ
ఇవాళ నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత డిష్ పెట్టిస్తా. Fantastic. So, yeah, అది ఇస్తా. ఓకే, కానీ అమ్మ అడిగింది కానీ చూడడం నువ్వే చూస్తావేమో, అమ్మ చూస్తుందో లేదో. అంటే ఇంట్లో ఉండాలి కదా ఫస్ట్. అమ్మ సీరియల్స్ చూస్తారా మీరు? ఏం చూడండి, ఏం చూడరా? అమ్మకి భక్తి ఛానల్ లేదంటే నా యాక్చువల్లీ నా ప్రోగ్రామ్స్ కూడా జరిగినవన్నీ ఎపిసోడ్స్ కూడా నేను ఎప్పుడు టీవీలో చూసుకుంది లేదు. నాకు భయం నా పర్ఫార్మెన్స్ చూసుకోవాలంటే. అమ్మ అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లేదంటే ఆ టైంకి వెళ్ళిపోయి చూసేది కింద ఓనర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో. సో అరే మనం మన ఇంట్లో చూసుకుందాం రా అంటే మనం చిన్నప్పుడు పెట్టించలేదు కదా బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు అడిగింది కాబట్టి మదర్స్ డే రోజు ఇది చేసేయాలి అమ్మకి. గుడ్ గుడ్. సో ఈ రోజు మనకు కేబుల్ రాబోతుంది, హ్యాపీ. చూసుకుందాం. పవన్ అలా టీవీలో పాడుతున్నప్పుడు, అలా అంతమంది ముందు చక్కటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. గర్వంగా ఉంటుంది కదా? గర్వంగా ఉండదు, చాలా సంతోషం. ఓకే, అంతే, సంతోషం. ఎంతో మంది ఉన్నారండి మా వాడితో పాటు, చాలా మంది పాడేవాళ్ళు ఉన్నారు, దాంట్లో మా వాడు ఒకడు అనుకుంటా అంతే. ఓకే, చాలా సెన్సిటివ్ అమ్మ చాలా కదా. సో ఎప్పుడు కూడా నువ్వు బాధ పెట్టకూడదు అసలు, లైఫ్ లాంగ్, చివరి వరకు కూడా, తుది శ్వాస వరకు కూడా. ఓకేనా? సో ఏ పాట పాడతావు ఇప్పుడు? సో అమ్మ అండ్ ఉమెన్, సో మీకు మాత్రమే అదృష్టం, సో ఒక మంచికి జన్మనివ్వడం. సో మీ అందరికీ ఒక సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వకీల్ సాబ్ మూవీ నుండి మగువా మగువా సాంగ్ పాడు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా ననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. అందరి మదర్స్కి చక్కగా డెడికేట్ చేశారు పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా చాలా చక్కటి పాట పాడావు, ధన్యవాదాలు పవన్ కళ్యాణ్. సావిత్రి గారు, మీరు కూడా ఒక మంచి పాట మీ మదర్ని తలుచుకుంటూ ఏదైనా ఒక 2 లైన్లు పాడతారా? అంటే ఒక పాత సినిమాలో పాట ఉంది, అమ్మ అన్నది ఒక అమ్మని మాట. అవును, ఆ పాటలో ఒక చరణం చాలా బాగుంటుంది. అవునా? అన్ని బాగుంటాయి, ఓకే, అందులో ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా పాడు. దేవుడే లేడనే మనిషి ఉన్నాడు కానీ అమ్మ లేదనే మనిషి లేడని చెప్పి. అవును, అది పాడండి. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. దేవుడే లేడని మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. దేవుడే లేడని మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. ఓకే, బాగుంది బాగుంది, చాలా బాగుంది వాయిస్. సో అదే వచ్చినట్టుంది అమ్మ వాయిసే. మీరు అంటే మీ మదర్ పాడేవారా ఏమైనా పాటలు? అంటే ఇదివరకటి వాళ్ళు అందరూ సంగీతం పాడేవారు కదా, అమ్మ కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ వాయించేది. మా అత్తగారు కూడా వాయించేవారు, అత్తయ్య గారు రేడియోలో కూడా పాడారు. అవునా? ఓకే, ఏం పేరు? కమల గారు. ఓకే, సో అది బ్లడ్ లోనే ఉందన్నమాట యశస్వినికి. మా సిస్టర్స్ అందరూ కూడా పాడతారు. అంటే ఇలాగా సో ఫ్యామిలీ అంతా ఒక గ్రూప్ కలిస్తే ఇంకా కచేరీ అన్నమాట చక్కగా అందరికి పాడతారు. ఓకే, యాక్చువల్ గా మా పెద్దమ్మ రాధా పెద్దమ్మ అని తనైతే రాస్తారు కూడా లిరిక్స్, పాటలు రాస్తారు, లిరిక్స్ రాస్తారు, స్టోరీస్ రాస్తారు, పాటలు రాస్తారు. చాలా నాకన్నా వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు దాన్ని. ఆవిడ తెలుగు పండిట్ అన్నమాట. సో అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే మా అమ్మ గురించి, రీసెంట్ గా ఒక కన్నడ తెలుగు డబ్బింగ్ సినిమాలో మా అమ్మతోటి నేను నాకు అమ్మ క్యారెక్టర్ కి చెప్పించాను డబ్బింగ్ చెప్పించారా? అంటే హీరోయిన్ క్యారెక్టర్ కి నేను చెప్పాను, వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కి మా అమ్మతో చెప్పించాను. వెరీ నైస్. సో ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నారు మీరు? చెప్పేశారు, అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అన్ని కళలు ఉన్నాయి ఆ ఇంట్లో, మీ ఇంట్లోనే. వెరీ గుడ్. అమ్మా, మీరు ఒక మంచి పాట
మీ అమ్మగారిని తలుచుకుంటూ లేదంటే అందరు అమ్మల కోసం ఒక మంచి పాట పాడండి. నాకు పెద్దగా పాటలు 2 లైన్లు పాడండి, పర్వాలేదు. నీకు వచ్చినవి ఏదైనా మంచి, నీకు ఇది గుండమామిడి కొండ మీద అది వచ్చి 2 లైన్స్ అంతే, 2, 3. మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి, ఒక గూటిలో నా రమచిలకుండేది, ఒక గూటిలో నా కోయిలుండేది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి. సూపర్, లవ్లీ లవ్లీ లవ్లీ. చాలా పాడారు, బాగా పాడారు. పాడమన్నందుకు చక్కగా 2 లైన్లు అయినా బాగా మంచి పాట పాడారు. వెరీ గుడ్. సో చివరిగా మరి మదర్స్ డే రోజు స్పెషల్గా మరి అందరు అమ్మల కోసం డెడికేట్ చేస్తూ 2 బ్యూటిఫుల్ సింగర్స్ వాళ్ళ మదర్స్తో వచ్చి చక్కగా మంచి పాటలు పాడారు. అండ్ ఫైనల్గా ఒక మంచి పాటతో మన ప్రోగ్రామ్కి కూడా ఎండ్ కార్డ్ చెప్పేసిద్దాము. ఏ పాట పాడతారు? అమ్మ అనగానే అందరికీ గుర్తొచ్చే పాట పెద్దవే పలికిన మాటల్లోన నాని సినిమాలోది. సో అమ్మ పాటలు అనగానే ఫస్ట్ ఎవరైనా పాడేది అది. అవును. సో ఈ పాటతో మేము ఎందుకు ఎండ్ చేస్తున్నామంటే సో దట్ ఈ మెమరీ అందరికీ ఉండి అందరూ హ్యాపీగా ఉండాలని ఒక గుడ్ విష్ తోటి. మరి చివరిగా మన ప్రోగ్రామ్ని చక్కగా పెదవే పలికిన మాటలతో అనే పాటతో మరి పవన్ కళ్యాణ్ అండ్ అలాగే యశస్విని చక్కగా పాడి మనందరి అమ్మల కోసం డెడికేట్ చేస్తున్నారు. లెట్స్ బిగిన్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలారి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. మనలోని ప్రాణం అమ్మా, మనదైన రూపం అమ్మా, ఎనలేని జాలి గుణమే అమ్మా, నడిపించే దీపం అమ్మా, కరుణించే కోపం అమ్మా, వరమిచ్చే తీపి శాపం అమ్మా. నాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలారి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. ఫ్యాబ్యులస్, ఫెంటాస్టిక్. మరి చక్కటి పాటతో పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. ఎస్, మరి అమ్మ అనే పదమే ఎప్పుడు కూడా తీయగా మధురంగా ఉంటుంది. కాబట్టి మరొక్కసారి ప్రేక్షకులందరికీ కూడా మాతృదినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి చక్కగా సింగర్స్ మరి అందరు కూడా వీళ్ళిద్దరు కూడా చక్కటి పాటలు మీ అందరి కోసం అమ్మలందరి కోసం కూడా డెడికేట్ చేశారు. మరి ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు ఇద్దరిపై అలాగే వీళ్ళ మదర్స్పై అలాగే వీళ్ళ ఫ్యామిలీస్పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్. అమ్మా ధన్యవాదాలు, చక్కగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. సావిత్రి గారు మీకు కూడా ధన్యవాదాలు. అండ్ యశస్విని థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి పాటలు కూడా మా అందరి కోసం పాడి వినిపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ మదర్స్ డే ఇంత మంచి ఛానల్లో ఇంత మంచి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీరు మమ్మల్ని విష్ చేశారు, మీకు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. అండ్ మీ తల్లిదండ్రులకి మీ పిల్లలకి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ యశస్విని. అండ్ పవన్ కళ్యాణ్ ఒకసారి వీక్షకులకి ఏం చెప్తావా? సో మదర్స్ అందరికీ అండ్ ఆబ్వియస్లీ ప్రతి స్టెప్లో ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ లైఫ్ నుంచి ఇక్కడ దాకా మనం అందరం ఉన్నామంటే సో వాళ్ళ సపోర్ట్ అండ్ వాళ్ళు చూసుకునే తీరు అండ్ ద కేర్ దే షో ఆన్ us. సో అమ్మలు అందరికీ వెరీ 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 హ్యాపీ మదర్స్ డే. మీరందరూ ఇట్లా మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి, మీ పేరు ఇలాగే నిలబెడతాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అమ్మాస్.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరి మదర్స్ డే స్పెషల్గా బ్యూటిఫుల్ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ అమ్మలందరికీ కూడా లవ్ యూ తెలియజేస్తూ మరో స్పెషల్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.